హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా గార్డెన్ చూపిస్తున్నానండి. ఇంత వేసవికాలంలో కూడా బాగా చిగుళ్ళు పట్టి గులాబీలు అవి బాగున్నది. గార్డెన్ పచ్చగా ఉంది. రోజ్ ప్లాంట్స్ బాగా చిగుళ్ళు వస్తున్నాయండి. మొన్న వర్షాలు పడ్డాయి కదా, వర్షాలకు బాగా వస్తున్నాయి, ఎండలు కాస్తున్నాయి. కానీ మా స్టార్ ఫ్రూట్ చెట్టు ఫ్లవరింగ్ వస్తుందండి బాగానే. కానీ కాయ అసలు ఒక్క కాయ కూడా రాయలేదు ఇప్పుడు వరకు. నేను వేసి 4 years అవుతుందండి. ఫస్ట్ టబ్లో వేసాను, తర్వాత కాయట్లేదు నేల మీద వేసాను. దీనికి బోన్ మీద వేస్తున్నాను కానీ ఫుల్గా ఫ్లవరింగ్ వస్తుందండి. రాలిపోతుంది, ఒక పిండి కూడా నిలబడతలేదు. కానీ కొంచెం వీడియో తీసాను. ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, కానీ అసలు కాయలు నిలబడతలేదు. మొత్తం మళ్ళీ కొట్టించేస్తానండి. మళ్ళీ అన్న చిగురు పడితే మళ్ళీ బాగా వస్తుందేమో. గార్డెన్ అంతా ఇంకా వర్షాలకి ఫుల్గా చిగురు పట్టేసి అడవిలా తయారవుతుందండి. మొత్తం క్లీన్ చేయించాలి. మామిడి చెట్టు కూడా ఉందండి పక్కనే, పెద్ద మామిడి చెట్టు. కరివేపాకు అండి, బాగా చిగురు పట్టింది వర్షాలు. బాగుంది కరివేపాకు కూడా. గార్డెన్ పెంచుతామన్న కూరగాయలు కోతులు ఉండట్లేదండి. ఫుల్ కోతులు ఉంటాయి. సరే కోతులు ఫుల్గా ఉన్నప్పుడు వీడియో తీస్తాను. మామిడి చెట్టు నిండా కాయలు ఉన్నాయండి, కానీ ఆ కాయలు ఫ్రూటింగ్ పనికిరావు, పండిన టేస్ట్ ఉండదు. చెట్లు చూడండి ఎలా తింటున్నాము. ఉడతలు ఎక్కువ అండి, ఉడతలు తినేస్తున్నాయి. ఈ పచ్చికాయలు ఇప్పుడు కూరల్లోకి పనికి వస్తాయండి. ఇంకా అందుకే చెట్టును వదిలేసాం అలాగా. చామంతులు కూడా బాగా వస్తున్నాయండి. ఇంకా కొమ్మలు నాటాలి చామంతులు. మూడు వరకాలు పింక్ అండి, అవి రెడ్ వేసింది కానీ అది అసలు ఎదగలేదు, చిన్నది ఎలా ఉంది. ఇది పింక్ పోస్తుంది బాగాని. బంతిపూలు అయితే ఎప్పుడు సీజన్ లేదండి అసలు, అని చక్క వస్తున్నాయి. ఎప్పుడు వేసుకోవచ్చు బంతి చెట్లు. జినియాలండి, అవి శుభ్రంగా ఎండిపోయి మళ్ళీ చిగురు పట్టి వస్తున్నాయి జినియాలు కూడా. దాలియా అండి, అవి రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఫుల్గా మొగ్గలు వచ్చినాయండి. అవి గుత్తు గులాబీలు వైట్ చాలా బాగా వస్తాయి. ఒక కలర్ మందారం కోసాను ఇప్పుడే, కోసి మళ్ళీ చూడండి చాలా బాగా వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి అయిపోయి మళ్ళీ అంతా కొమ్మలన్నీ ఎరక్కొట్టేస్తే మళ్ళీ ఫుల్గా వచ్చినాయి మొగ్గలు. అది 50 rupees టబ్ అండి. నేల మీద వేసినట్టు కంటే టబ్బులో వేసుకున్నాయి. మనం అన్నీ వేస్తాం కదా కూరగాయలు తుక్కులు, అవి చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు. నేల మీద చాలా మల్లెలు ఉన్నాయండి. అసలు ఒక్క పువ్వులు కూడా మేము ఒక్క పువ్వు పోయట్లేదు. అది అన్నీ తీసి టబ్స్లో వేసేయాలి. ఆ మామిడి చెట్టు నీడ కూడా వచ్చిందండి, అంతే పువ్వులు పోయట్లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో మొదల్లో కూడా. ప్రతి చిగురికి మొగ్గలు వచ్చినాయండి. మళ్ళీ
ఈ మల్లి చాలా బాగుంటుంది. ఇదో రకం మల్లి, నా దగ్గర ఇంకో రకం మల్లి ఉందండి, అది కూడా చాలా బాగుంటుంది. మంచి స్మెల్ ఉంటుంది బాగానే. మన నిమ్మ చెట్టు అండి, చాలా పెద్దదైతుంది, చాలా కాయలు ఉన్నాయి. మళ్ళీ కాయలు ఉండగానే మళ్ళీ పూత, అక్కడక్కడ పూత కూడా స్టార్ట్ అవుతుంది. మా గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను స్టార్ ఫ్రూట్ చెట్టుకి ఇంకేమి వేయాలో చెప్పండి కాయలు కాయాలంటే. మునగ చెట్టు ఉంది, అది పైకి వెళ్తుంటే కోతులు వంచేసి కింద పడుతున్నాయి. పూత వచ్చినా కూడా ఒక్క కాయ కూడా అది నేను కొమ్మ పెట్టానండి. అది మునగ చెట్టు ఆకుకన్నా పనికి వస్తుందండి, కాయలు కాయనివ్వదండి మా కోతులు. చెట్ట గూడు పెట్టిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చుకల గూడు అండి అది.